వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. చదువుపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నెల్లిమెర్ల ఘటనలో వైసీపీ ఆడిన డ్రామా బట్టబయలు చేసిన గ్రామస్తులు. రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలిజ వివాహ పరిచయ వేదిక. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చెర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి తిరిగి వెళ్తుండగా ఆ గ్రామ శివార్లో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైన భోజనాలు చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి, ఏం తల్లి పనికి వెళ్తున్నావు, చదువు ఇష్టం లేదా అని ప్రశ్నించడంతో పాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బొల్ల అక్షయ్ అని, 10th క్లాస్ పాస్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక కూలి పనులకు వెళ్తున్నానని బదులు ఇచ్చారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, కృష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తెలుసుకొని వెంటనే కాలేజీలో చదివించడంతో పాటు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ్ బండి సంజయ్కి థ్యాంక్స్ చెప్పారు. ఫోన్ నెంబర్ రాసుకొని పేరు రాస్తాం అక్కడికి తోకూడదు కదా. ఓకే చెప్పు చలో రాసుకో. ఇది వస్తాను మొబైల్ ఫోన్ చేస్తే ఇప్పుడు తిన్నాం. మళ్ళీ అసలు పక్కడు కదా మాట్లాడవా బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న బాలికను స్థానిక హాస్టల్లో పనిచేస్తున్న ఆయా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి తరలించే ప్రయత్నంలో బాలిక తెలివిగా వ్యవహరించి స్థానికుల సహాయంతో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు క్షేమంగా చేరుకుంది. జరిగిన ఒక సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని, తమ పిల్లను తమతో పాటు పంపించి వేయాలంటూ ఆర్డీఓని బాలికను తల్లిదండ్రులు కోరారు. జరిగిన సంఘటనపై రేపల్లె ఆర్డీఓ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి దర్యాప్తు చేసి బాలికను తల్లిదండ్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన పూర్తిగా ఆర్డీఓకి బాలిక విచారించగా వారిపై కేసు నమోదు చేసి వార్డెన్ని ఆయని విధుల నుండి తప్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాంశాలు జారీ చేశారు. మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి. అమ్మాయి దగ్గర నుంచి కూడా మనము స్టేట్మెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీ విల్ బి టేకన్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్డీడ్కి రెస్పాన్సిబుల్ ఉన్నారో విల్ టేక్ ద రిక్వైర్డ్ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ యాజ్ వెల్ విత్ ద నీడ్ బి విల్ పుట్ అప్ పోలీస్ కేసు. పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్ గా చెప్పడం జరిగింది అండి. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ద ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్, బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హేల్ అండ్ హార్టీగా ఉంది, నో ఇష్యూస్.
టాక్ టు ద పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయిన తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ దొరికిన చోట కూడా దుగ్గిరాల్లో కూడా అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు, వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది. బికాజ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి. ఇంకోటి ఫర్దర్గా ఏఎస్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని. అండ్ ఈ వార్డెన్స్కి సంబంధించింది కూడా ఎవరు వస్తున్నారు, వీళ్ళ ప్రాపర్ అటెండెన్స్ అండ్ ఎవరెవరు ఉంటున్నారు, అసలు వచ్చిన మనిషి ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని అది గెట్. గతంలో కూడా పాప ఇందాక గతంలో కూడా ఇద్దరు పంపించింది, ఇదే పరిస్థితి నడుస్తుంది ముందు నుంచి అని. అంటే ఇంత ముందు కూడా ఈ ఉన్న అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యానికి కారణం. విజిట్ చేసి ఉంటారండి, నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది. అదే అండి ఎగ్జాక్ట్ లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఒక ఫైనల్ గా కంక్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. వి హావ్ జస్ట్ స్టార్టెడ్. విల్ టేక్ ద రిక్వైర్డ్ మెజర్స్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీవన్ హెల్డ్ రెస్పాన్సిబుల్, we'll take the action against them and we'll suspend the officials whosoever are there. చాలా మంది హాస్టల్ వార్డెన్స్ లోపల ఉండాలి, ఉండకుండా సపరేట్ రూమ్స్ తీసుకుని సపరేట్ వేరే చోట నుంచి వచ్చిన పరిస్థితి చాలా ఉంది మీ డివిజన్ లోనే. ఇప్పుడు చాలా ఉంది. ఇక్కడైతే ఇవి ఉన్నట్లేదని వాళ్ళే చెప్పారు, హాస్టల్లోనే ఉండాలి కాబట్టి నైట్ టైం కూడా. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మేడం? చాలా హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏఎస్ఓ గారికి మాట్లాడడం జరిగిందండి. ఈ టైప్ ఆఫ్ అటెండెన్స్ వార్డెన్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ అటెండెన్స్ అన్ని చూసి, సో వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ యాక్షన్స్ యాజ్ పర్ ది రూల్స్ విల్ టేక్ దట్. స్టూడెంట్స్ ఏంటంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు పర్యవేక్షణ ఉండలేదు, ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఏదో హడావిడి అవుతుంది, తర్వాత పట్టించుకోవట్లేదు అని భావన. దట్స్ వాట్ ఐ వాస్. ఒక డీటెయిల్డ్ గా నేను ఏఎస్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఇక్కడికి విజిట్ చేసినట్టు నోట్ క్యాంప్స్ పెట్టేసి, సో ఫర్దర్ గా నా ఆఫీస్ నుంచి కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ పెట్టేసి ఈ ఆస్పెక్ట్ మీద రిగార్డింగ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏమైనా పిల్లలు ఫేస్ చేస్తున్న దాని మీద ఒక పర్టికులర్ పర్సన్ పెట్టేసి ఈ ఆఫీసర్ తో కంటిన్యూస్ టచ్ లో ఉండి వాళ్ళ నుంచి డీటెయిల్ గా రిపోర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ ఐ టేక్ ద రిపోర్ట్స్ అండ్ దాంట్లో ఏమైనా డిస్క్రిపెన్సీ కనుకున్నప్పుడు వీ విల్ టేక్ కేసు ఫైల్ చేయించి దర్యాప్తు కంటిన్యూ చేస్తారు. ఐ టాక్ టు ఎస్ఐతో మాట్లాడిన తర్వాత విల్ గో అహెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్కాం విలేజ్ నెంబర్ 4 బసంత్ నగర్లోని అతి పురాతనమైన కాళీమాత మందిరంలో గల కాళీమాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఈరోజు ఇస్కాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బజరంగ్ దళ్ రామ్నగర్కు చెందిన రతన్ మండల్ గత 5 సంవత్సరాలుగా రామ్నగర్ వైకుంఠధామం సమీపంలో గల కాళీమాత మందిరంకు వెళ్లి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం గుడి ప్రాంగణంకు వెళ్లి చూడగా అక్కడ కాళీమాత విగ్రహం ధ్వంసం చేసినట్టు గమనించి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. జై శ్రీరామ్. నేడు ఈజ్గావ్ 4 నంబర్లో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాళీ మందిర్కి మరి తరచూ పూజలు నిర్వహించడం జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరే బయటి ప్రాంతం నుండి వచ్చి తరచుగా బయటి ప్రాంతం నుండి వచ్చి ఈ మందిరం చుట్టూ మత్తు పదార్థాలు తీసుకొని ఎన్నోసార్లు డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది, ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఈ మత్తు పదార్థం తీసుకొని బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ మత్తు పదార్థం తీసుకొని మరి ఈ యొక్క మందిరంలోని కాళీమాత దేవిని అంటే దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఆ విజువల్స్ చూస్తే మాత్రము వాళ్ళు కావాలని ఈ యొక్క కాళీమాత మందిరంలో ఆ దేవిపై కావాలని ఈ హింసకు పాల్పడ్డట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మొత్తము మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి యూజ్ చేసినటువంటి బాటిల్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడడం జరిగింది. వీటన్నిటినీ కూడా బజరంగ్ దళ్ చూస్తూ ఊరుకోదు. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కార్యకలాపాలు చేసే వారిని తప్పకుండా డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళని గతంలో కాకినాడలో కూడా జరిగినట్టు మరి అరే వాడు పిచ్చోడు సైకో అని చెప్పడం కాకుండా వాళ్ళందరినీ కూడా ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే బజరంగ్ దళ్ ఇటువంటి కార్యకలాపాలను చూస్తూ ఊరుకోదు. నేడు ఈజ్గాంలో ఎంతో వేల సంఖ్యలో కాళీమాత దేవిని పూజిస్తారు. ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరము. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఈ యొక్క సంఘటనపై
స్పందించి మనందరం కూడా ఒకటై ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడిందో వాళ్ళని కఠిన చర్యలు తీసుకునేంత వరకు మనందరం కూడా ఈ దేనికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ భజన జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ పేర్కొన్నారు. శనివారం రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్ అని ఇక్కడ దాదాపు 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేసే అవకాశం ఉండగా ఇప్పటి వరకు 16,226 మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయగా స్టాక్ యార్డ్లో 41,934 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఉచిత ఇసుక కార్యక్రమం కింద ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం, లోడింగ్ ఛార్జీలు మరియు రాయల్టీ ఛార్జీల మొత్తం కలిపి 1 మెట్రిక్ టన్ ఇసుక 195 రూపాయలకు అందిస్తామన్నారు. ఇసుక పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందుబాటులో ఉందని, ఇంటర్ స్టేట్ అందుబాటులో ఉండదన్నారు. అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ కలిసి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇన్స్పెక్షన్కి రావటం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్లో దాదాపు 56,000 మెట్రిక్ టన్స్ ఉంటే ఇప్పుడు దాదాపు 40,000 మెట్రిక్ టన్స్కి వచ్చాము. సో ఉచిత ఇసుక కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చింది ఏముంది, దాని బాగా 1 మెట్రిక్ టన్కి. సో ఇప్పటిదాకా చాలా సజావుగా జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది, ఇంటర్ స్టేట్ అనేది ఉండదు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ వాళ్ళు, ఇరిగేషన్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ సేరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం. ఇందులో ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇల్లు కట్టడానికి ఇది వాడుతున్నారు. కొద్దిగా పత్తికొండ, కర్నూలు దగ్గర కొంతమంది తీసుకెళ్తే కొంతమంది సత్యసాయిలో కూడా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రతి వారం ఇసుక గురించి ఉన్నటువంటి వివిధ స్టాక్ యార్డ్లు, తర్వాత కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటివి కూడా కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని సజావుగా జరగాలని కోరుతున్నాను. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో దారుణం. దన్నన్నపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చివేసిన అధికారులు. టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం, భారీగా మోహరించిన పోలీసులు, ఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు. ఇల్లు కూల్చివేయడం చాలా దారుణమైన చర్య అని అనుకుంటున్న స్థానికులు. నా ఇల్లు తీస్తారు, నా మానవులకి ఎందుకు గొడ్డు కొనుక్కోలేదు, నా మానవులకి ఎందుకు వస్తువు కొనుక్కోలేదు. మా ఇల్లులు కొట్టుకుంటామా, నా పిల్లలు పెంచుకుంటామని కష్టపడి పూజ చేసి నాలు చేసి ఆ ఇల్లు కొట్టుకోండ్రు, వాళ్ళ ఇల్లు పెట్టుకోండ్రు, వాళ్ళ ఇల్లు తీయడానికి వచ్చారు తెలుగుదేశం కొట్టుకుతో చేశారు. వీళ్ళందరూ నాయకులట మా ఇల్లు తీయడానికి మేము ఏడు చేస్తామా, వాళ్ళ పిల్లలు అన్నావా, వాళ్ళ అమ్మలు అన్నావా, వాళ్ళగాని అన్నావా. అన్యాయమా దురన్యాయం చేసేసారు, దుఃఖంతో చేస్తారు. మమ్మల్ని తీసిన కొన్నాళ్ళు కాళ్ళని తీసేస్తారు. మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం జరిగి మా ఒప్పుకోము. మా ఎవరికి గుడ్డు మీద కష్టపడో పూలు చేసో నాలు చేసో మా వెలిగే వస్తాము. అన్యాయం కాలే పోవాలా, నూరు ఆడుకున్నా మాకు న్యాయం జరగాల, గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా. చంద్రబాబు నాయుడు గెలిచి 3 రోజులు అవ్వలేదు, మా ఇల్లు తీసేశారు. అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చామన్నారు, అంజాయికి నెట్టుకోండ్రు. అయితే ఊర్లకే తీసేస్తాన్రా, దేశాలకే తీసేస్తాన్రా. జగన్ గెలిచినప్పుడు ఇల్లు తీసేశారా, జగన్ గెలిచినప్పుడు ఊరిని తీసేశారా, జగన్ గెలిచినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేశారా. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని తీసేయడానికి మేము కష్టపడి కొట్టుకుంటూ నా కొడుకులు నాకైనా ఒక్కడికి ఎంజాయ్ లేదు. ఆ ఇల్లు పెంచాలమ్మా, పెద్ద చేసుకుంటాం, మా పిల్లలు పెంచుకుంటామని ఒకటి గుడ్డు మీదకెళ్ళి 4 కూలి చేసి బతుకుతాను. నా కొడుకులు అన్యాయం చేశారు. ఆ ఇల్లు ఇప్పుడు తీసినాడు, ఆ ఇల్లు ఇప్పుడు తీస్తారు. మాకు కొట్టుకోండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు 3వ చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం రాత్రి 53.8 అడుగుల వరకు పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి నుంచి తగ్గుతూ వస్తుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు 53.2 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి దిగువన ఉన్న అన్ని మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ 5 ఊళ్ళో తీర్మానం పంపించమంటున్నాం. మీరు ఇక్కడ ఉన్నాం, ఈ మాట కోర్టు తెలంగాణ అని మీరు ముందు లెటర్ పంపించండి. తర్వాత నేను ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతాను. రావు అయినా కూడా నువ్వు మళ్ళీ క్లోజ్ చేయాలంటే పోయినసారి ఏమైందంటే లేకపోతే మొత్తం ఊళ్ళోకి వచ్చేసి ఈ కరకట్ట యొక్క ఉపయోగం ఉండదు. మనం అంతా పోసిన తర్వాత ఇక్కడ ఒక చోట వింటున్నా కూడా మీరు అక్కడ అవసరమైతే ఇంకో మాటలు పెట్టుకోండి. ఏ కాలనీలోకి వచ్చినా ఆడకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని భద్రాచలంలోకి వాటర్ లేదు ఈ సంవత్సరం అనేది అది టార్గెట్ లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఈ రోజు నుంచి కాదు, కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నుంచి పాపం ఆయన అదే పని చేస్తున్నారు. దాన్ని ముఖ్యమంత్రిని బలవంతం చేసి పోయి అలా 3 నెలల కోసం చేస్తున్నారు కదా పాపం. మరి అంత పని చేసినప్పుడు చిన్న పని ఫిక్స్ చేసి ఇంకో మోటార్ పెట్టుకొని కాలనీలో రాకుండా మీరు వేరు వాటర్ తెచ్చిపోతున్నాను కదా యంత్రాంగం ఎక్కడా కూడా గోదావరి వాటర్ రావట్లేదు. మెయిన్ వాటర్ కూడా స్టాగ్నేట్ కాదు. ఉండాలి, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ అరేంజ్మెంట్స్ని కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా టచ్లో పెట్టుకొని డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ పెట్టుకొని ఉండాలి. ఒకవేళ అర్ధరాత్రి జరిగినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టుగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. మీకు ఏది అవసరం వచ్చినా డిపార్ట్మెంట్ వైజ్గా ఏ సంఘటన జరిగినా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. దయచేసి ఆయన గారి దగ్గర నుంచి అంత సాయం కావాలంటే మీరు ఎమ్మటి అడగాలి. ఆయన గారు ఏదన్నా అవసరం అయితే ప్రభుత్వాన్ని అడిగైనా సరే చేయించే బాధ్యత మాది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు. ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రజలకు ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ రాకుండా చూసుకోండి. ఏది అవసరమైతే అయితే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాహుల్ గారికి మీరు ఎప్పటికప్పుడు మీ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా అధికారులు ఎడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదంటే అది ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంగా పెట్టుకున్నాం, ఏదంటే చేద్దాం. థ్యాంక్ యూ. కార్మిక ఉద్యమ నేత సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ పర్స సత్యనారాయణ స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం కచేరిపేట యూటీఎఫ్ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ శత జయంతి సభ నిర్వహించారు. సాధిస్తాం ఈ ఆశయాలను
సిఐటియు వ్యవస్థాపకులు 72 సంవత్సరాల పాటు ఉద్యమానికి కోసం పనిచేసి చివరిదాకా కార్మికుల హక్కులు పరిరక్షణ కోసం నిలబడిన కామ్రేడ్ పర్సా సత్యనారాయణ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు కాకినాడలో ముగింపు సభ జరుగుతూ ఉంది. ఆ సదస్సు జరుగుతూ ఉంది. కామ్రేడ్ పర్సా సత్యనారాయణ గారి స్ఫూర్తితో సిఐటియు నాయకులు, సిఐటియు సభ్యులు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ సదస్సు జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల మీద దాడిని కొనసాగిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన సామాన్య ప్రజానీక, కార్మిక, రైతు వ్యతిరేక నైజాన్ని మరోసారి ఇటీవల బడ్జెట్ ద్వారా నిరూపితం చేసుకుంది. కేవలం కార్పొరేట్లకి అనేక రాయితీలు కట్టబెడుతూ బడ్జెట్ ప్రతిపాదన చేస్తుంది. మన ఆహార భద్రతకి సంబంధించి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేదు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపు లేదు. ఉపాధి కల్పించే ఉపాధి భద్రతకి, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లు లేవు. అలాగే అనేక ప్రభుత్వ పథకాలు, ఐసిడిఎస్, మిడ్ డే మీలు, నేషనల్ హెల్త్ మిషన్ లాంటి పథకాలు కూడా బడ్జెట్ తగ్గించింది. మరొక కార్పొరేట్లకి రాయితీలు పెంచింది. మరి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, ఈ విధానాలు ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 14వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక జన జాగరణని నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం గనక వాళ్ళ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడుకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. కుప్పం ప్రజలతో మమేకమై అర్జీలను స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోబాన్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు. ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా, అట్లాగే ముక్కుసూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా, ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో 4 రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి, దాంట్లో 2 గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. విశేషంగా ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు. ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియన్, అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అది రోజుకి 100 నుంచి 150 మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, మరీ ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం. అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా, అంటే ఒకరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 4 రోజుల పాటు మా కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారు
కుప్పం పర్యటనకి రావడం జరిగింది. 4 రోజుల పాటు అత్యంత అద్భుతంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, ఇతర ముఖ్య కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు మనల్ని ఎందుకు ఓడించారు అనేది ఆత్మవిమర్శ చేసుకోకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి 6 నెలలు సమయం ఇస్తాం, అన్నీ కుదుటబడి అతను ముఖ్యమంత్రికి పాలన తర్వాత మాత్రమే మేము మాట్లాడతామని చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంస్కారవంతంగా ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పి 6 నెలలు ఓపిక పట్టి 6 నెలల తర్వాత నుంచి ప్రభుత్వం చేసే తప్పులు కానీ వాటి గురించి మాట్లాడటం కానీ చేయటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాకముందే ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అవాస్తవాల్ని వండి వారుస్తూ మళ్ళీ ఆ సాక్షి, ఆ బ్లూ మీడియా అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినట్టు అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే ఈ 40 రోజుల్లో విధ్వంసం అనేది మీ పార్టీ తరఫున కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ జరిగేది. మీరు చేసిన అవినీతికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు కూడా పట్టే కాదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంయమనంతో ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకుంటాం అని చెప్పటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయటం, మీరు అత్యుత్సాహంతో, ఆవేశంతో వెళ్ళి ఫిజికల్ డ్యామేజెస్ అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. 100% ఒక డిసిప్లైన్గా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నాదని చెప్పనేసి మొన్న జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కూడా మాకు చెప్పడం జరిగింది. పక్కనున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు, జనసేన కార్యకర్తలకు కూడా మీరు దిశానిర్దేశం చేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.